question. The least distance of distinct vision of a young adult with the normal vision is about యంగ్ అడల్ట్కి సాధారణ దృష్టి కలిగిన యువకుడికి యంగ్ అడల్ట్ ఏంటిది సాధారణ దృష్టి కలిగిన యువకుడికి స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం ఎంత ఉంటుంది 25 సెంటీమీటర్స్ ఉంటుంది. లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ఒకవేళ 50 to 60 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకల్లా ఇది 100 సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది. అంటే 100 సెంటీమీటర్స్ ఉన్నదే మాత్రమే స్పష్టంగా చూడగలుగుతాడు. దానికంటే దగ్గరగా ఉన్నాయి స్పష్టంగా చూడలేడు. నెక్స్ట్ వన్ 312th క్వశ్చన్ చూడండి. ద చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎన్ ఐ లెన్స్ ఈజ్ కాస్డ్ బై ద యాక్షన్ ఆఫ్. సో చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎన్ ఐ లెన్స్ ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వడం అనేది దేని వల్ల జరుగుతుంది? సీలియరీ మజిల్స్ వల్ల జరుగుతుంది. దేని వల్ల జరుగుతుంది? సీలియరీ మజిల్స్ వల్ల జరగడం జరుగుతుంది. సీలియరీ మజిల్స్ వల్ల జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 313th క్వశ్చన్ చూడండి. 4 students studied refraction of light through a glass prism. They traced the ray of light and measured angle of incidences I and deviation D. The correct representation shows. సో ఏం జరగడం జరుగుతుంది? సో మనకు పతన కిరణము వెళ్ళే అసలు దిశకు మరియు బయటకు వచ్చే నిర్గమన కిరణానికి ప్రయాణించే దిశకు మధ్య గల యాంగిల్ని ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనడం జరుగుతుంది. సో దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ద ఫినామినాన్ డ్యూ టు విచ్ వైట్ లైట్ స్ప్లిట్స్ ఇంటూ కాంపోనెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ని ఏమంటారు? స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ని ఏమనడం జరుగుతుంది అని అంటే, తెల్లని కాంతిని వైట్ లైట్ని మనం ప్రిజం మీదుగా కనుక పంపించినట్టయితే ఇది 7 రంగులుగా విడిపోతుంది. ఇట్లా విడిపోవడాన్ని ఏమంటారంటే డిస్పర్షన్ అంటారు. ఏమంటారు? డిస్పర్షన్ అంటారు. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనడం జరుగుతుంది. డిస్పర్షన్ ఆఫ్ లైట్ కాంతి విక్షేపణము. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంది? కాంతి విక్షేపణము. 315. The band of 7 colors formed on a screen while white light suffers dispersion is called. సో ఏంటిది? మనకు కాంతి విక్షేపణం జరిగినప్పుడు తెర మీద ఏర్పడే 7 రంగుల యొక్క సమూహాన్ని ఏమంటారు అంటున్నాడు. 7 రంగుల యొక్క సమూహాన్ని ఏమంటారు? స్పెక్ట్రమ్ అంటారు. 7 రంగుల యొక్క సమూహాన్ని ఏమంటారు? స్పెక్ట్రమ్, వర్ణపటం అనడం జరుగుతుంది. 7 రంగుల యొక్క బ్యాండ్.